మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడినా, ఫోన్ పట్టి ఏదైనా ట్వీట్ చేసినా అది కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. అలాంటి నాగబాబు తన ఎక్స్లో తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వాస్తవానికి విరుద్ధంగా ఉంది. అవును, ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఇండైరెక్ట్ సెటైరికల్ పోస్టులు పెట్టే నాగబాబు తాజాగా పెట్టిన పోస్ట్ సైతం వైరల్ అవుతోంది. ఆ పోస్ట్లో నాగబాబు రాళ్లగుట్టల మీద కూర్చొని దూరంగా ఉన్న సాగరాన్ని చూస్తున్నారు. ఇక పోస్ట్లో నాగబాబు రాసిన లైన్ చూస్తే ఏది వాస్తవమో ఏది భ్రమో అర్థం కావడం లేదు. మెదడులో నిక్షిప్తమైనవన్నీ నిజాలుగా మనసు చూపిస్తుంది. దాంతో అవే బహుశా నిజాలేమో అని మనం భ్రమపడుతూ ఉంటామని ఆయన రాసుకొచ్చారు. అంతేకాదు, మనం ఆకలితో ఉన్నప్పుడు ఆహారం రుచిగా అద్భుతంగా ఉంటుంది. అదే కడుపు నిండితే ఆ ఆహారమే సాధారణ రుచిగా మారుతుంది. ఏది వాస్తవం కాదు, అంతా నీ ఆలోచనలు ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. అంతే తప్ప మెదడు ఎప్పుడూ వాస్తవాలను చూపించదు అంటూ వైరాగ్యంతో కూడిన పోస్ట్ను రాసుకొచ్చారు నాగబాబు. దానిని చూసిన నెటిజన్లు నాగబాబు ఏదో చెప్పాలనుకుని ఇలా చెప్పి ఉంటారు అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే నాగబాబుకు క్యాబినెట్ బెర్త్ దక్కుతుందని అంతా భావించారు. అది కూడా మార్చి 30న ఉగాది వేళ అని ముహూర్తం కూడా పెట్టేశారు. అయితే అది జరిగి ఇప్పటికి 2 నెలలు దగ్గరవుతున్నా ఆ సూచనలు మాత్రం కనిపించట్లేదు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అన్నకు అండగా ఉండటంతో నాగబాబు ఎమ్మెల్సీ కాగలిగారు. కానీ మంత్రి పదవి అంటే బాబు కటాక్షం ఉండి తీరాల్సిందే. మరి అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దాంతో నాగబాబులో అసహనం పెల్లుబికి ఇలాంటి పోస్టు పెట్టారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. మొత్తానికి లోతైన భావాలతో నాగబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. చూడాలి మరి ఈ పోస్టు తర్వాత అయినా రాజకీయ సమీకరణలు ఏమైనా మారుతాయేమో.